రోజాతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా చిట్చాట్ అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. అన్యాయంగా తనను సస్పెండ్ చేశారని మీడియాతో ఆమె ఒక సందర్భంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా వాపోయినట్టుగా తెలుస్తోంది. స్పీకర్ తనకు తెలియదంటున్నారు. మరి అసెంబ్లీ వీడియో బయటికి ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించారు. ఆయనకు తెలియకుండానే దొంగిలించి వీడియో ఫుటేజ్ని రిలీజ్ చేశారా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఇవాళ స్పీకర్ ఒక నిర్ణయం వెలువడిస్తున్న నేపథ్యంలో రోజా మీడియాతో మాట్లాడుతూ ఆ వీడియో గురించి ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. అప్డేట్ చెప్పండి. అలాగే చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకి సస్పెన్షన్ పూర్తయింది. అలాగే అనితపై వ్యాఖ్యలు కూడా క్షమాపణ చెప్పాలంటే ఒక కొత్త రాగం కూడా వినిపిస్తోంది. కొత్త లీకులు కనిపిస్తున్నాయి. ఏం జరుగుతోంది అక్కడ? పూర్తి విశ్లేషణ చెప్పండి. ఏపీ అసెంబ్లీలో రోజు హాజరైన నేపథ్యంలో సస్పెన్షన్ విధించిన పరిస్థితులు ఉన్నాయి. అయితే తిరిగి రోజా హాజరవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మంత్రి యనమల రామకృష్ణుడు కూడా లాబీలో చిట్చాట్ చేస్తూ విలేకరులతో రోజా బేషరతుగా సభకు క్షమాపణ చెప్పాల్సి ఉంది. ఆ మేరకు ఆవిడ క్షమాపణ చెప్పడానికి ప్రిపేర్ అవ్వాల్సిందేనంటూ మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రోజా కూడా దీని మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. ఆవిడ అసెంబ్లీ లాబీలోని మీడియాతో చిట్చాట్ చేస్తూ ఏ రకంగా తను సభకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది, అసలు ముందు తాను అన్న వ్యాఖ్యలకు సంబంధించిన ఫుటేజీని స్పీకర్ కు తెలియకుండా ఏ రకంగా చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఛాంబర్ లో దాన్ని మీడియాకు విడుదల చేయడం జరిగింది. అసలు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం ఏ సందర్భంలో అయినా ఫోటోలు కానీ వీడియో కానీ ఏదైనా రిలీజ్ చేయాలంటే కేవలం స్పీకర్ కు మాత్రమే ఆ రకమైన అధికారం ఉంటుంది. అలా కాకుండా స్పీకర్ తనకు తెలియకుండా ఆ వీడియో బయటికి వెళ్ళిందంటూ స్వయంగా ఆయన కూడా అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే వాటిని విడుదల చేసిన కాల్వ శ్రీనివాసుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ముందు ప్రస్తావన చేయకుండా కేవలం వాటిని ఆధారంగా చేసుకొని నా మీద చర్యలు తీసుకోవాలనేందుకు సిద్ధం అవటం అనేది ఎంత మాత్రం కూడా చట్ట ప్రకారం కూడా వీలు కాదు అనే విషయాన్ని ఆమె చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ రకంగా ఈ ఫుటేజ్ అంతా కూడా బయటకు పెట్టారు అనే ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేయాల్సిన అవసరం ఉందని కూడా అదేవిధంగా మరొక స్పష్టం చేస్తున్నారు. తనకు సంబంధం లేని విషయాలు అంటే గతంలో తాను మాట్లాడినవి, గతంలో తన దృశ్యాలు ఉన్న వీడియోలన్నింటినీ కూడా కట్ చేసి వాటన్నిటిని కూడా ఒక వీడియోగా తయారు చేసి కాల్వ శ్రీనివాసులు విడుదల చేయడం జరిగింది మీడియాకి. అలా కాకుండా ఏదైతే అసెంబ్లీలో జరిగిందో వాటన్నిటినీ కూడా పూర్తి రెషెస్ ని కనుక మీడియాకి విడుదల చేసినట్లయితే తన తప్పు బయటకు వస్తుంది. నిజంగా ఆ రెషెస్ లో కనుక తాను తప్పు చేసినట్టుగా ఉంటే ఖచ్చితంగా 2 సంవత్సరాలు కన్నా అవసరమైతే 3 సంవత్సరాలు మీరు సస్పెండ్ చేసినా కూడా దాన్ని నేను అంగీకరిస్తాను. అదేవిధంగా తప్పు చేయకుండా కేవలం మ్యానిపులేట్ చేసిన వీడియోలను రిలీజ్ చేసి అది కూడా చట్ట విరుద్ధంగా రిలీజ్ చేశారు. కాబట్టి కాల్వ శ్రీనివాసుల మీదనే ముందు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి వాళ్లే సిద్ధపడాలనే విషయాన్ని ఆవిడ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించడం జరిగింది. హరి. ఓకే రమేష్.